గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. ఇవాళ మీనాక్షిని పెళ్లి కూతురుని చేస్తున్నారా? పెళ్లి కూతురు అలంకరణలో మీనాక్షిని చూడాలనుందిరా. పార్దు, మన ఇద్దరం మీనాక్షి వాళ్ళ ఇంటికి వెళ్దాం రా. పిచ్చి బాగా ముదిరింది నీకు. అలా అనకురా, నిజంగా నాకు మీనాక్షిని చూడాలనుంది. మనసు కోతి లాంటిది, దాని మాట వింటూ కూర్చున్నావంటే తర్వాత ఏడుస్తూ కూర్చుంటావు. వెళ్ళి వేరే ఏదైనా పనుంటే చూడు. ఇంకో వారం దాకా మీనాక్షిని చూడటానికో మాట్లాడటానికో ట్రై చేయకు. నువ్వు తన్ని చూడటం అనేది జరిగేది పెళ్లిపీట్ల మీదే. తప్పకుండా మీనాక్షికి నాకు పెళ్లి జరుగుతుంది కదూ. దాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. మీ అందరి మీద నాకు నమ్మకం ఉందిరా. కానీ నాకు మీనాక్షితో జరగబోయే పెళ్లిలా ఉండాలి. మీనాక్షి నాకు భార్య కాబోతుందన్న ఒక్క ఆనందం తప్ప గుర్తుపెట్టుకోవడానికో మేమిద్దరం సంతోషంగా గుర్తు చేసుకోవడానికో ఎలాంటి స్వీట్ మెమరీస్ లేవు. పెళ్ళి అనేది అందరికీ ఒక డ్రీమ్ రా. నాకు చాలా కలలు ఉన్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. అనుకున్నట్టే ఒక మంచి అమ్మాయిని ప్రేమించగలిగాను. కానీ ఆ అమ్మాయితో నా పెళ్లి గురించి కన్న కళ్ళన్నీ ఒట్టి కలలుగానే మిగిలిపోతున్నాయి. అసలు పెళ్ళంటే ఎలా ఉండాలిరా? మొదట అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం జరగాలి.
పెద్దవాళ్ళు నిశ్చయితాంబూలం పుచ్చుకుంటున్న సమయంలో త్వరలో ఇద్దరం ఒకటి కాబోతున్నామన్న ఊహే మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తర్వాత ఏదో ఒక నెపంతో ఆ అమ్మాయిని చూడ్డానికి వాళ్ళింటికి వెళ్తూ ఓరచూపులు చూస్తూ కొంటి నవ్వులు నవ్వుతూ ఆ అమ్మాయి అందించే కాఫీని ఆస్వాదిస్తూ మళ్ళీ ఆ ఆలోచనలు ఇంటిదాకా మోసుకొచ్చి తలుచుకుంటూ గడిపేయాలరా. కానీ పీటల మీద గౌతమ్ కూర్చునుంటే నేను మాట రాక అలా చూస్తూ నిలబడిపోతాను కదా. పెద్దవాళ్ల ఆశీర్వాదంతో ఆమోదంతో నాకు తాళిని అందిస్తుంటే అందరూ అక్షింతలు జల్లుతుంటే నేను మీనాక్షి మెళ్ళలో 3 ముళ్ళు వేయాల్సిన వాణ్ణి. కానీ చివరికి ఎవడో ఒకడు దయదలిచి నా మీద జాలిపడి పీటల మీద తను కట్టాల్సిన మంగళసూత్రాన్ని నా చేతికి అందిస్తే దాన్ని తీసుకుని నేను మీనాక్షి మెళ్ళలో కట్టాలరా. నాకెలాగో అదృష్టం లేదు. కనీసం మీనాక్షిని పెళ్లి కూతుర్ని చేస్తుంటే నాకు చూడాలనుందిరా. ప్లీజ్ కాదనకు. అబ్బో మామూలుగా పండలేదే. ఏమో అనుకున్నాను కానీ మీ ఆయనకి నీ మీద ప్రేమ ఎక్కువే. మా అక్క లక్కీ. ఏదొదినా నీ చేతులు చూపించు. మా అన్నయ్యని కొంగను ముడేసుకున్నా వదినోయ్. చేతులు ఎంత ఎర్రగా పండాయో. నా చేతులు అంతకంటే ఎర్రగా పండాయి. నాకు రాబోయేవాడెవడో కానీ నన్ను బాగానే లవ్ చేసేలా ఉన్నాడు. నాకొచ్చేవాడు నన్ను ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉన్నాడు. చూడు, చేతులు దొండపండు పండినట్టున్నాయి. ఏంటి ఎవరి కాళ్ళు మా మొగుళ్ళు గొప్ప అంటే మా మొగుళ్ళు గొప్ప అని తెగ చెప్పేసుకుంటున్నారు. ముందు మీ చేతులు చూపించండి. ఎవరి మొగుళ్ళు గొప్పో నేను చెబుతా. మా చుట్టుపక్కల ఏరియాకి నేనే జడ్జిని తెలుసా. గెలిచిన వాళ్ళకి కప్పిస్తాను. చూపించండి, మీ చేతులు చూపించండి. ఏంటర్రా గబగబా తెవలండి. ఉండమ్మా, సుబ్బమ్మత్త బెస్ట్ గోరింటాక్ ఎవరిదని చూసి జడ్జిమెంట్ ఇవ్వబోతోంది. గెలిచిన వారికి కప్పు కూడా ప్రైజ్. ఏంటి గోరింటాకు కూడా పోటీయా? గోరింటాకుకి కాదు నాన్న, ఎవరి మొగుడికి ఎక్కువ ప్రేమ ఉందని పోటీ. బాగుంది. మీ ఆడాళ్ళకు ముగ్గుల దగ్గర నుంచి మొగుళ్ళు దాకా అన్ని పోటీయే. గోదారి, నువ్వు పోయి వరుసలో నిలబడి చేతులు చూపించు, నువ్వే గెలుస్తావు. బాగున్నదయ్యా సంబడం. నీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నదో పొద్దున్నే లేచి చేతులు కడగంగానే తెలిసిపోయినది. ఏది? ఇంత గోరింటాకు పెట్టుకుంటే రవ్వంత కూడా పండలేదు. చూపించండి. చాలా మంది చేతులు ఎర్రగా పండాయి కానీ అందరి చేతుల కంటే ఎర్రగా అందంగా పండింది మాత్రం మీనాక్షి చేతులే. ఏమైనా పెళ్లి కూతురే. ఇదిగో మీకు ఇస్తానన్న కప్పు. కప్పంటే వరల్డ్ కప్పులా ఏదో ఇస్తావనుకుంటే ఈ టీ కప్పా. కప్పు అంటే ఏదైనా కప్పే కదమ్మా. ఇంతకీ సుబ్బి జడ్జిమెంట్ ప్రకారం అందరి భర్తల కంటే మీనాక్షి భర్తకే ప్రేమ ఎక్కువ అనమాట. ఏమ్మా సుబ్బి, అంతేనా? అంతే అన్నా. మీనాక్షి అక్కకి కాబోయే ఆయన గోరింటాకు స్పెషల్ గా పంపిస్తే ఏమో అనుకున్నా. నీ మీద చాలా ప్రేమ ఉంది మీ ఆయనకి.
ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది వైనం కలత పడుతోందే లోలోన కసురుకుంటోందే నా పైన తన గుబులు నేను నా దిగులు తాను కొంచెమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం ఏదో 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 ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది వైనం పచ్చగా ఉన్న పూదోట నచ్చడం లేదే ఈ పూట మెచ్చుకుంటున్న ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా పచ్చగా ఉన్న పూదోట నచ్చడం లేదే ఈ పూట మెచ్చుకుంటున్న ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకుపోగా తక్షణం అంటూ పట్టు పడుతోంది ఆరాటం పదమంటూ నెట్టు కెడుతోంది నన్ను సైతం జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి కొలిచే వారికి కొరతలు లేవు కలిగిన బాధలు తొలగచేయు కొలిచే వారికి కొరతలు లేవు కలిగిన బాధలు తొలగచేయు కాపురమాదున కలతలు రావు కాపురమాదున కలతలు రావు కమ్మని దీవెనలిమ్మ అమ్మమ్మ జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి సరే సరే అమ్మాయికి మంగళ స్నానం చేయించాలి పదండి. అబ్బా అత్త ఆగు నువ్వు నీళ్లు పోయావా చాలు గోలు నేను రుత్తుకుంటాను గాని నీ చిన్నప్పుడు లాగు లేకుండా నాతో స్నానం చేయించుకునేవాడివి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకురా సన్నాసి ఇదిగో అత్త ఆ చిన్నప్పుడు డీటెయిల్స్ ఎందుకు గానీ ఆయన నేను సన్యాసినో సన్యాసినో కాదు పెళ్లి కొడుకుని నువ్వు నీళ్లు పోయి చాలు మేనత్ సేవ చేస్తున్న భాగ్యం మిస్ కాకరా ఇదిగో పంకజక్క ఆ. నీ అల్లుడికి బాగా స్నానం చేయించు రే తమ్ముడు ఈడు నా మేనలుడే కాని నా అల్లుడు కాదు నా కూతుర్ని చేసుకోమంటే చేసుకున్నాడా వీడు
నువ్వు తొందరపడి నేను పుట్టడానికి సంవత్సరం ముందే నీ కూతురు కన్నావు. పెద్దదాన్ని నేను ఎలా చేసుకోను? రాముడి కంటే సీత పెద్దది కాదా? సచిన్ టెండూల్కర్ భార్య అంజలి సచిన్ కంటే పెద్దది కాదా? వాళ్ళకంటే గొప్పడివారా నువ్వు? అబ్బా, నువ్వు స్నానం చేయించడానికి వచ్చావా, చావు కొట్టడానికి వచ్చావా? నానా, మీ అక్కని కాస్త కంట్రోల్లో పెట్టు. వాడి బొంద, వాడే కంట్రోల్లో లేడు. చూడు వాడు ఎలా ఉన్నాడు, పెళ్లి కొడుకు తండ్రిలా ఉన్నాడా? ఇంకా ఈ వయసులో జీన్స్, కళ్ళజోడు, టక్కు ఇవన్నీ వాడికి అవసరమా? మనిషి అన్నాక కాసంత కళాపోషణ ఉండాలి, లేకపోతే మనిషి గుడికి తేడా ఉంటుంది చెప్పు. ఉంటది. నీకు ముసల్దే కరెక్ట్ నాన్న. మా అమ్మమ్మ ఇక్కడ లేకపోయేసరికి పూల రంగంలో పోజులు కొడుతున్నావు. ఉండు చెప్తాను. ఏ రాజ్యం ఇటు రావే ఒకసారి. రండి అత్తయ్య, రండి కూర్చోండి. ఏంట్రా పెళ్లి కొడుకా పిలిచావు? అవునే, మీ అల్లుడికి ఇంకో పెళ్లి చేయాలంట. మరి చేద్దామా? ఏంటలుడు, మరో పెళ్లి కావాలా? అబ్బాబే వద్దు, వీడు కావాలని ఫిట్టింగ్ పెడుతున్నాడు అత్తయ్య. మరి డ్రెస్సు అవతారం ఏంటి? చక్కగా పంచు కట్టుకోకుండా వెళ్ళు. అలాగే అత్తయ్య. నువ్వేంటే వాళ్ళందరూ వాడికి అక్కడ స్నానం చేస్తుంటే నువ్వు ఇక్కడ నుంచున్నావు.